ఇక్కడ ప్రధానంగా ఆల్రెడీ తాత్కాలిక సచివాలయం భవనం ఆల్రెడీ ఉంది. గత 10 సంవత్సరాలుగా అక్కడ నుండే పరిపాలన జరుగుతూ ఉంది. దానికి 1180 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళా పర్మనెంట్ సచివాలయానికి 4600 కోట్లు ఖర్చు పెట్టింది. అంటే దుబారా జరుగుతూ ఉంది. తెలంగాణ సచివాలయానికి 600 కోట్లు అయింది. ఇక్కడ తాత్కాలిక సచివాలయానికి 1180 కోట్లు, మళ్ళా పర్మనెంట్ సచివాలయానికి 4600 కోట్లు. అదేవిధంగా అసెంబ్లీ భవనానికి ఆల్రెడీ ఉంది, మళ్ళా ఇప్పుడు శాశ్వత భవనాల పేరుతో మళ్ళా కడుతున్నారు. ఆల్రెడీ హైకోర్టు ఉంది, మళ్ళీ ఇప్పుడు వచ్చేసి శాశ్వత హైకోర్టు బిల్డింగ్స్ పేరుతో మళ్ళా కడుతున్నారు. అంటే డబ్బు ఒక దిక్కు బీద రాష్ట్రం అంటూ మరొక వైపు విచ్చలవిడిగా కూటమి ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది, దుబారా చేస్తా ఉంది. అది నంబర్ 1. రెండవది, కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇవ్వాలి. 11 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కేవలం 1500 కోట్లు. మిగతా అప్పు తెచ్చుకోమంటున్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి కేవలం రాజధాని కోసమే గతంలో 31,000 కోట్లు, ఇప్పుడు 32,000 కోట్లు, మొత్తము 63,500 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజల పేరు చెప్పి, రాజధాని పేరు చెప్పి కూటమి ప్రభుత్వం అప్పు చేయడం అనేది ఇది ఏమాత్రం సమంజసం కాదు. మూడవది, ఇదే చంద్రబాబు నాయుడు గారు పదే చెప్పారు, రాజధాని అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం మీద బడనే పడదు. ఇక్కడ భూమి సమీకరించాం, వాళ్ళకు రెసిడెన్షియల్ ప్లాట్స్, కమర్షియల్ ప్లాట్స్ పోను ఇంకా 8,000 ఎకరాలు గవర్నమెంట్ చేతిలో ఉంది. దాని ద్వారా డబ్బు సంపాదించి కడతామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు అప్పు మీద అప్పు, అప్పు మీద అప్పు.